దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా యొక్క గుణాతిశయములను గురించి మనము కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా మరి నేర్చుకోవడానికి కృప చూపినందుకు మనము కృతజ్ఞత కలిగి మరి దేవుని సన్నిధిని అధికముగా ప్రేమించు వారమై ఉంటూ మన వ్యక్తిగత జీవితాలలోనూ కుటుంబ జీవితాలలోనూ దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించును. కడవరి దినములలో మనం బ్రతుకుచూ ఉన్నాం గనక మనలో చాలామంది మరి దేవుని నుండి దూరమైపోతూ దేవుని మహిమను అనుభవించలేక చాలామంది చీకటి క్రియలలో గాఢాంధకారపు మార్గములలో నడుచుచూ ఉన్నారు గనక మనము వారిని వీరిని చూడకుండా దేవుడు మనకు అప్పగించిన పనిని మరి సంపూర్తి చేయడానికి నెహెమ్యా భక్తుని వలె మనలో కూడా ఒక ప్రార్థన వీరులముగాను, తగ్గింపు కలిగిన వారముగాను, కృతజ్ఞత భావము కలిగిన వారముగాను, మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేయడానికి మనలో వైరాగ్యము, భక్తి కలిగిన వారముగాను, దేవుడు మనకు అప్పగించిన పనిని మరి చేయడానికి ఏ విధముగా నెహెమ్యా భక్తుడు యెరూషలేమును గురించి మరి దేవుని సన్నిధిలో ప్రజలకు వారిని బలపరుస్తూ ఉత్సాహపరుస్తూ మరి ఇలాంటి విషయాలన్నిటిలో కూడా నెహెమ్యా భక్తుడు ఎంతగానో ఒక వైరాగ్యము కలిగిన వ్యక్తిగాను, పట్టుదల కలిగిన ఒక వ్యక్తిగాను ఉన్నాడు. శత్రువులు అతనికి విరోధముగా దురాలోచన చేసినప్పటికీ అతడు అధైర్యపడకుండా మరి రాబోవచ్చున్న కీడులన్నిటిని కూడా తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తను అతడు తీసుకున్నట్లుగా మరి నిన్నటి దినమందు ఈ విషయములను గురించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా సత్యములను మనం నేర్చుకోగలిగాం. క్రొత్త నిబంధనలో మరి దేవుని బిడలమైన మనము ఎంతమంది ఇలాంటి గుణాతిశయములను కలిగి పడిపోయిన గుడారములను మరలా తిరిగి కట్టడానికి, కాల్చబడిన గుమ్మములు మరి సరిచేయబడడానికి, శ్రమలలో హింసలోను నిందల మార్గములో గుండా వెళ్ళుచున్న ప్రజలకు మనము ఏ విధముగా చేయూతనిస్తూ వారి కొరకు మనం ఎలా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామో వాటిని చక్కగా మరి దేవుని సన్నిధిలో కనిపెట్టుచు ఒక ప్రార్థన అనుభవం అనేది మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడుతాము. మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటారు. నెహెమ్యా భక్తుని జీవితములో మరి మరొక కొన్ని గుణాతిశయములను గురించి మరి ఈ సమయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం గనుక మరి చక్కగా మీరు ఆలకించండి. అదే సమయంలో దైవ సన్నిధిని మరి కాపాడుకుంటూ ఉండండి. ఎందుకంటే కడవరి దినాలలో దేవుని సన్నిధిని కోల్పోవడానికి పలు విధములైన సమస్యలను మనము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాటినే మనము ఆలోచిస్తూ ఉంటాము, కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి అవి ఆటంకముగా కనబడుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో మనము సంతోషించడానికి మన సమస్యలే మనకు ఆటంకముగా కనబడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మరి నెహెమ్యా భక్తుడు ఏ విధముగా దేవుని కరుణాహస్తము మరి
ఇలాంటి మాటలు చెప్పి జనులను ఉత్సాహపరిచి యెరూషలేము యొక్క పనిలో వారందరూ కూడా పూనుకున్న విధముగానే ఈ రోజుల్లో దేవుని పనిలో మనము కూడా పూనుకోవడానికి దేవుని హస్తము మనందరికీ తోడయుండును. అప్రియ దేవుని ప్రజలారా, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము మరి 18వ వచనము నుండి 20వ వచనం వరకు మనం గమనించినప్పుడు మరి 19వ వచనాన్ని 20వ వచనం మాత్రం నేను చదువుతాను. ఎందుకంటే 18వ వచనం మరి నిన్నటి దినమందు మనము ధ్యానించాం. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనువాడును, అరబీయుడైన గేషామును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయ పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకునుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూడండి, యెరూషలేము యొక్క పనులను మరలా తిరిగి కట్టడానికి వారు పూనుకున్నప్పుడు మరి శత్రువులు ఏ విధముగా ఆ పనులను ఆటంకపరచడానికి వచ్చారో, మరి ఆ పనులు జరగనివ్వకుండా వారు ఎంత ప్రయత్నం చేశారో మనము గమనించగలం. అయితే నెహెమ్యా భక్తునికి ఉన్న ఒక దృఢ నిశ్చయం ఏమిటంటే, దేవుని యందు ఒక నమ్మకము కలిగిన వాడుగా, దేవుని యందు దృఢ నిశ్చయము కలిగిన వాడుగా. ఈ రోజుల్లో కూడా మనం ఒక పనిని ప్రారంభించేటప్పుడు లేకుంటే ఆ పనిని గురించి ఇతరుల యొద్ద మనము తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఆ పనిలో మనము పూర్తి చేయలేమేమో అనే నిశ్చయత లేనటువంటి కార్యములు మనలో కలిగినప్పుడు అధైర్యపడుతూ ఉంటాం, నమ్మకత్వాన్ని కోల్పోతాం, నిశ్చయము కోల్పోయే వారముగా ఉంటున్నాం. అయితే నెహెమ్యా భక్తుడు ఇక్కడ ఏమని చెప్పుచున్నాడంటే, దేవుని యందు దృఢ నిశ్చయం అనేది అతనికి ఉన్నది. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నము లేకుంటే యత్నమును సఫలము చేయును కనుక అని అంటున్నాడు. ఆకాశమందు ఎవరున్నారు? గొప్ప దేవుడు, సహాయము చేయు దేవుడు, మేలు చేయు దేవుడు. ఆయన ఇతరులకు మరి కీడు చేయకుండా మేలు చేయు దేవుడు. అటువంటి ఒక గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నప్పుడు మన పనులను ఆయనే మరి సఫలపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనకు అవిశ్వాసం వస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నిశ్చయతను కూడా కోల్పోతూ ఉంటాం, దృఢ నిశ్చయం లేనటువంటి వారముగా. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా మరి నెహెమ్యా భక్తునికి ఉన్న ఆ దృఢ నిశ్చయం అనేది, దేవుని మీద ఉన్న నమ్మకం అనేది ఏ మాత్రము కూడా తక్కువ కాలేదు. మరి ఈ రోజుల్లో మనకెందుకు తక్కువ అవుతూ ఉన్నది? మనం ఎందుకు నిరుత్సాహపడుతూ ఉన్నాం? మనం ఎందుకు అధైర్యపడుతూ ఉన్నాం? ఈ నా మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనమా, దేవుని యందు దృఢ నమ్మకం ఉంచండి. మీ పనులన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. ఎందుకంటే కడవరి దినాలు, నిశ్చయతను కోల్పోయే స్థితిలో సాతానుడు పలు విధాలుగా వంచుతూ ఉంటాడు. ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి, దృఢ నిశ్చయం లేదు, తిరిగి లెగుస్తామని ఒక నిశ్చయత లేనటువంటి వారముగా ఉంటున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నిశ్చయత లేకుండా గురి యొద్దకు పరిగెత్తడం లేదు అని అంటున్నాడు. ఒక నిశ్చయతతో ఆయన గురి యొద్దకు పరిగెత్తుచూ ఉన్నాడంటే మరి మన బ్రతుకులు ఎలా ఉండాలి? మన జీవితాలలో ఒక నిశ్చయత కలిగిన వారముగా ఉండాలి కదా. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఒక దృఢ నిశ్చయం అనేది కలిగిన వారముగా ఉంటున్నాం? దృఢ నిశ్చయత అనేది అలనాడు మరి నెహెమ్యా భక్తునికి ఎలా ఉండెనో అలాగే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువును వెంబడించే వారము కనుక మనలో కూడా ఒక దృఢ నిశ్చయం అనేది కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే
ఒక దృఢ నిశ్చయత కలిగిన జీవితం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు, కానీ నిశ్చయత లేని ఒక మార్గములో వెళుతూ ఉన్నారు. యేసు ప్రభువును విడిచిపెట్టేశారు. యేసు ప్రభు మార్గములను విడిచిపెట్టేశారు. అయినను అయినను క్రైస్తవులుగా పిలువబడుచు ఉన్నారు. చూడండి, చాలా విధాలుగా పలు రకాలుగా మరి దేవుని నామము దూషింపబడడానికి గల కారణం ఏమిటంటే, మనలో ఒక నిశ్చయత లేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నందు మూలంగా. ప్రభువును నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం, అన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ నిశ్చయత లేనటువంటి ప్రజలు. ఏ ప్రజలు? నిశ్చయత లేనటువంటి ఒక ప్రజలు. ఒక పని చేశాం, ఆ పనిలో మనకి ఏదైనా దొరుకుతుందనే ఒక నిశ్చయతతోనే కదా ఆ పనులు మనం చేసేది. మాసమంతా మనం కష్టపడ్డప్పుడు చివరిగా మనకు దొరికే ఒక ప్రతిఫలము కొరకు ప్రతిరోజు మనం వెళ్ళి మరి ఉద్యోగములో హాజరవుతూ ఉంటాము కదా. మరి ఒకరోజు ఆ నెల చివరిలో ఆ ప్రతిఫలం కొరకు మనం ప్రతిరోజు ఉదయం లేచి మన ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకని? నిశ్చయం. ఆ నిశ్చయత ఏంటి? మనకు దొరికే ప్రతిఫలాన్ని బట్టి. అయితే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మరి నిశ్చయత కలిగిన వారముగా ఉండాలి. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడ? పరలోకమందు. ఆ పరలోకములో మనకి ఇవ్వబడిన ప్రతిఫలం అనేది ఎంత గొప్పదో మనము గమనించగలం. అది వర్ణించలేని ప్రతిఫలం. ఎవరు కూడా దానిని పరిహరించనటువంటి ఒక ప్రతిఫలం. అటువంటి ఒక ప్రతిఫలము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. పడిపోయిన మన గుడారములు మరలా తిరిగి కట్టబడడానికి మరి దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఒక దృఢ నిశ్చయతతో మనం ముందుకు కొనసాగాలని క్లుప్తముగా ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నామును. కనుక నా ప్రియ దేవుని జనులారా, నెహెమ్యా భక్తుని వలె మరి ధైర్యముగా దృఢ నిశ్చయముతో ఇతరుల కొరకు మరి దేవుని పనిలో మనము కూడా నిమగ్నమై దేవునితో, దేవుని యొక్క సహవాసముతో మనము నడిచి వెళుచూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా మారగలము. దేవుడు మనలను దీవించునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొక పర్యాయము కూడా మరి నెహెమ్యా భక్తుని జీవితంలో ఒక గుణాతిశయాన్ని ప్రభువా మేము గమనించాము. మరి గడిచిన దినములలో నెహెమ్యా భక్తుని జీవితంలో ఆ గుణాతిశయములను గురించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మమ్మలను ప్రభువా బలపరిచి ప్రేరేపించి ఉన్నతమైన ఉపదేశములను, సత్యములను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. మేమందరము కూడా ఒక దృఢ నిశ్చయముతో ముందుకు వెళ్ళడానికి మీరు మాకు కృప చూపమని తండ్రి. ఎవరైతే నిశ్చయత లేనటువంటి ప్రయాణాలలో కొనసాగుతూ ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా ప్రభువా నాదా కనికరించి మరొకసారి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మారు మనసును అనుగ్రహించి నూతనపరచి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి దేవా. విశేషముగా మేమందరము కూడా ఒక దృఢ నిశ్చయముతో ముందుకు వెళ్ళడానికి కృప చూపండి. నిశ్చయత కలిగి ప్రభువా గురి యొద్దకు మేము చేరడానికి కృప చూపండి. పౌలు భక్తుడు చెప్పినట్లుగా నిశ్చయతతోనే గురి యొద్దకు పరిగెత్తుచు ఉన్నానన్నట్లుగా మరి మా జీవితాలలో కూడా ప్రభువా కడవరి దినములలో నిశ్చయత లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ఎవరైతే పశ్చాత్తాపపడి ప్రభువా మారు మనసు పొందాలని అనుకుంటున్నారో అలాంటి వారికి అందరికీ దృఢ నిశ్చయాన్ని కలుగు చేయమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండునుగాక. కనుక నా ప్రియ దేవుని జనులారా, మరి ఆత్మీయ సత్యములను వింటూ ఉండండి, ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు ఎలాగైనా మనము సిద్ధపడి ఆయన రాజ్యములో మనం అందరము కనబడుటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.